హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ ఈ కంపెనీస్ ఫండమెంటల్గా అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందర మీరు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరిని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదనమాట. ఇక్కడ రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్ లిమిటెడ్ వెబ్సైట్ ఉందన్నమాట. సో వీళ్ళు ఏ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఐరన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవే ఆ ప్రోడక్ట్స్ అనమాట. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే వీళ్ళు కూడా ఐరన్ అండ్ స్టీల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఈ ప్రోడక్ట్స్ అనమాట, ఇక్కడ ప్రోడక్ట్స్లో ఇవంతా ఉందన్నమాట. ఇవన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే సో ఇక్కడ చూసినామంటే ఇమేజెస్ ఉన్నాయన్నమాట. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అలాగే రత్నమణి మెటల్స్ ఈ రెండు వచ్చి ఐరన్ అండ్ స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. స్క్రీనర్లో మనము ఈ టూ కంపెనీస్ కంపేర్ చేస్తాము. ఫస్ట్ వచ్చి మార్కెట్ క్యాప్ చూస్తాము. సో ఇక్కడ రత్నమణి మెటల్స్ 24,000 కోట్లు ఉందన్నమాట. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినట్టు 47,000 కోట్లు అనమాట. అంటే ఇక్కడ రత్నమణి మెటల్ కన్నా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది డబల్ ఉందన్నమాట. నెక్స్ట్ కరెంట్ ప్రైస్ చూసినామంటే రత్నమణి మెటల్స్ 3,529 రూపీస్ ఉంది. ఇది వచ్చి 1696 ఉందన్నమాట. సో ఇక్కడ స్టాక్ పీ చూసినామంటే రత్నమణి మెటల్స్ 39.7 ఉంటే ఇది 61.3 ఉందన్నమాట. సో ఇది వాల్యుయేషన్ మెట్రిక్. సో ఇది 39.7 ఉంటే ఇది 61.3 అనమాట. ఈ పారామీటర్ కంపేర్ చేసినప్పుడు సో రత్నమణి మెటల్స్ ఇది చీప్గా ఉందన్నమాట. నెక్స్ట్ బుక్ వాల్యూ చూసినామంటే రత్నమణి మెటల్స్ 402 రూపీస్ ఉంది, ఇది 118 ఉందన్నమాట. సో ఇక్కడ కూడా రత్నమణి మెటల్స్ అనేది పాజిటివ్ అనమాట. నెక్స్ట్ డివిడెండ్ ఈల్డ్ చూసినామంటే రత్నమణి మెటల్స్ 0.34 అయితే సో ఇది 0.29 అనమాట. అంటే రత్నమణి మెటల్స్ వాళ్ళు ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నారు. సో ఇది పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ఆర్ఓసిఈ చూసినామంటే ఇది 27.3 ఉంటే ఇది 26.9 ఉందన్నమాట. రెండు దగ్గరగా ఉన్నాయి, కానీ రత్నమణి మెటల్స్కి కొంచెం ఎక్కువ ఉంది. సో ఇది పాజిటివ్. తర్వాత ఆర్ఓఈ చూసినామంటే ఇది 21 ఉంది, ఇది 23 ఉందన్నమాట. సో ఇక్కడ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఆర్ఓఈ. తర్వాత ఫేస్ వాల్యూ చూసినామంటే రత్నమణి మెటల్స్ 2 రూపీస్, ఇది 2 రూపీస్ అనమాట. సో రెండు ఈక్వల్గా ఉంది. తర్వాత హిస్టారికల్ పిఈ 3 ఇయర్స్ చూస్తాం. సో ఇక్కడ హిస్టారికల్లో చూస్తే ఇది 35 ఉంది, ఇది 48 ఉందన్నమాట. సో ఇక్కడ కంపేర్ చేసినప్పుడు 39 కరెంట్ వచ్చి 39 ఉంది, 3 ఇయర్స్ వచ్చి 35 అనమాట. సో 3 ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఓవర్ వాల్యూ రత్నమణి మెటల్స్. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే 61.3 అన్నమాట కరెంటు. సో ప్రీవియస్ వచ్చి 48.5 అనమాట. అంటే ఇక్కడ ఇది 3 ఇయర్స్ పోల్చినప్పుడు ఎక్కువ ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. హై ప్రైస్ ఆల్ టైమ్. సో హై ప్రైస్ వచ్చి 3,618 అనమాట, ఇది 1,800 అనమాట. తర్వాత పీఈజీ రేషియో చూసినామంటే ఇది 1.45 ఉంది, ఇది 1.89 ఉందన్నమాట. సో ఇక్కడ రత్నమణి మెటల్స్ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఏదైనా పీఈజీ రేషియో అనేది 1కు దగ్గరగా ఉంటే అది మంచిదన్నమాట. సో ఇక్కడ రత్నమణి మెటల్స్ అనేది 1.45 ఉంది, ఇది దగ్గరగా ఉందన్నమాట. సో ఇక్కడ ఇది పాజిటివ్ అనమాట. తర్వాత యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 ఇయర్స్. ఇక్కడ 17.4 ఉంటే ఇక్కడ 25.6 అనమాట. సో ఇక్కడ అపోలో ట్యూబ్స్కు ఎక్కువ ఉందన్నమాట. తర్వాత యావరేజ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3 ఇయర్స్. సో ఇక్కడ 21.8 ఉంటే సో ఇక్కడ 28.6 అనమాట. సో ఇక్కడ ఇది ఎక్కువ ఉంది. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ ఇక్కడ 0.06 ఉంది, ఇక్కడ 0.36 అనమాట. అంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు డెప్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది రత్నమణి మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు. ఓవరాల్గా సో ఇక్కడ రత్నమణి మెటల్స్ అనేది డెప్ట్ అనేది తక్కువ ఉందన్నమాట, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ చూస్తాము. ఈ రిజల్ట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయి. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఆన్ రిజల్ట్స్. సో ఇది 25.7 అనమాట సేల్స్, ఇది 16.7 అనమాట. సో ఇక్కడ రత్నమణి మెటల్స్ ట్యూబ్స్కు సేల్స్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ చూసినామంటే ఇక్కడ 65.9 అయితే ఇక్కడ 35.1 అనమాట. సో ఇక్కడ రత్నమణి మెటల్స్కు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. సో సేల్స్ ఎక్కువ వచ్చినాయి, అలాగే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట.
సో మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ ఎక్కువ పట్టించుకోము. తర్వాత లాస్ట్ 1 ఇయర్ సేల్స్ ప్రాఫిట్స్ చూస్తాం. సో ఇక్కడ సేల్స్ గ్రోత్ రత్నమణి మెటల్స్ ఎంత వచ్చిందంటే 29.8 అయితే ఇది 20.7 అనమాట. అంటే లాస్ట్ 4 క్వార్టర్స్లో రత్నమణి మెటల్స్కు సేల్స్ అనేది బాగా పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ గ్రోత్ చూసినామంటే రత్నమణి మెటల్స్ 61.2 అయితే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 36.6 అనమాట. సో ఇక్కడ కూడా రత్నమణి మెటల్స్కు బాగా వచ్చిందనమాట. తర్వాత 3 ఇయర్స్ చూస్తాము. సో 3 ఇయర్స్ చూసినామంటే సో ఇక్కడ సేల్స్ వచ్చి 20.1 అయితే ఇక్కడ 27.9 అనమాట. 3 ఇయర్స్లో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ సేల్స్ ఎక్కువ పెరిగిందనమాట. తర్వాత ప్రాఫిట్స్ చూసినామంటే ఇక్కడ 18.4 అయితే ఇక్కడ 39.5 అనమాట. సో ఇక్కడ 3 ఇయర్స్లో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చింది. తర్వాత 5 ఇయర్స్ చూసినామంటే సో సేల్స్ వచ్చి 20.4 అయితే రత్నమణి మెటల్స్ ఇది 24.8 అనమాట. ఇక్కడ కూడా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 5 ఇయర్స్లో ఎక్కువ సేల్స్ వచ్చినాయన్నమాట. తర్వాత ప్రాఫిట్స్ చూసినామంటే ఇక్కడ 27.5 అయితే సో ఇక్కడ వచ్చి 32.4 అనమాట. సో ఇక్కడ కూడా 5 ఇయర్స్లో ప్రాఫిట్స్ అనేది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ఎక్కువ వచ్చింది. తర్వాత 7 ఇయర్స్ చూసినామంటే సో రత్నమణి మెటల్స్కు ఇక్కడ సేల్స్ అనేది 14.7 వస్తే ఇక్కడ 21.4 అనమాట. అంటే ఇక్కడ కూడా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ఎక్కువ సేల్స్ వచ్చింది. ప్రాఫిట్స్ చూసినామంటే ఇక్కడ 17.4 అయితే ఇక్కడ 27.6 అనమాట. సో ఇక్కడ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు మనం సేల్స్ ప్రాఫిట్స్ ఉంటూ మనకి ఏమర్థమైందంటే సో కరెంట్ క్వార్టరు అలాగే లాస్ట్ 4 క్వార్టర్స్లో రత్నమణి మెటల్స్కు రిజల్ట్స్ బాగా వచ్చిందనమాట. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు తక్కువ వచ్చింది. సో అలాగే 3 ఇయర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు బాగా వచ్చినాయన్నమాట. సో ఇది సేల్స్ అండ్ ప్రాఫిట్స్. నెక్స్ట్ రిటర్న్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాం. సో రిటర్న్స్ చూసినామంటే 1 డే 1 వీక్ 1 మంత్ ఇలా ఉంది. ఓకే, 1 వీక్ అనేది ఇక్కడ 1.15 అయితే 0.74, 1 మంత్లో 29.4 అనమాట రత్నమణి మెటల్స్, ఇది 4.46. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రత్నమణి మెటల్స్కు బాగా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇది 30% పెరిగిందనమాట. సో ఇవి రిజల్ట్స్ దీంతో కంపారిజన్ తక్కువ వచ్చినాయి కాబట్టి 4.486% మాత్రమే పెరిగిందనమాట. సో ఇక్కడ ఇది ఎక్కువ పెరిగింది. సో అలాగే 3 మంత్స్ చూసుకున్నప్పుడు ఇక్కడ 36.8 అనమాట, ఇక్కడ 4.38. అలాగే 6 మంత్స్ వస్తే 52.6, 49. 6 మంత్స్ ముందు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అలాగే రత్నమణి మెటల్స్ అనేది రిటర్న్స్ అనేది సేమ్గా ఉందన్నమాట. 1 ఇయర్ చూస్తే ఇక్కడ 84, 56 అనమాట. సో ఇక్కడ ఎక్కువ వచ్చింది. తర్వాత 3 ఇయర్స్ చూస్తే రత్నమణి మెటల్స్ 46.3, ఇక్కడ 71.2. అలాగే 5 ఇయర్స్ చూస్తే ఇక్కడ 42.6, ఇక్కడ 67.5. సో ఇక్కడ ఎక్కువ వచ్చింది. 7 ఇయర్స్ చూస్తే ఇక్కడ 37.1, ఇక్కడ 52.3. 10 ఇయర్స్ చూస్తే ఇక్కడ 45.1, ఇక్కడ 60.2. సో ఇక్కడ ఈ రిటర్న్స్ బట్టి మనకి ఏమర్థమైందంటే సో లాస్ట్ 1 ఇయర్ నుండి ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు రత్నమణి మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు రిజల్ట్స్ తక్కువ వచ్చాయన్నమాట. దానివల్ల సో రత్నమణి మెటల్స్ అనేది లాస్ట్ 6 మంత్స్ బాగా పెరిగిందనమాట. సో అంతకుముందు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది బాగా పెరిగింది. సో ఎందుకంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ రిజల్ట్స్ బాగా వచ్చినాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ ఇచ్చినామంటే రత్నమణి మెటల్స్ 59.8. సో ఇక్కడ వీళ్ళకు ఎక్కువ ఉందన్నమాట, ఇది పాజిటివ్ పాయింట్. ఇక్కడ 29.7, సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఎందుకంటే ఎవరికైనా కంపెనీల మేనేజ్మెంట్కు 51% కన్నా తక్కువ ఉంటే సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇది కంపేర్ చేసినప్పుడు రత్నమణి మెటల్స్కు ఎక్కువ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ చూసినామంటే రీసెంట్గా రత్నమణి మెటల్స్ వీళ్ళు ఏం సెల్ చేయలేదన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళకు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు 0.95% తగ్గిందనమాట. అంటే వీళ్ళు రీసెంట్గా కొన్ని సేల్ చేసినారనమాట. సో మనం ఇది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, ఇది నెగిటివ్ పాయింట్. అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లో చూస్తాం ఇప్పుడు. సో ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంటే అది చాలా మంచిదన్నమాట. సో బ్యాంక్స్కి అనేది నెగిటివ్గా ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి.
సో ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినామంటే ఫస్ట్ రత్నమణి మెటల్స్ కరెంట్ వచ్చి ఇక్కడ సో ఇది పాజిటివ్ ఉంది, తర్వాత ఇది నెగిటివ్ ఉందన్నమాట ఎప్పుడు ప్రిసీడింగ్ ఇయర్లో. తర్వాత 3 ఇయర్స్ పాజిటివ్, 5 ఇయర్స్ పాజిటివ్, 7 ఇయర్స్ పాజిటివ్, 10 ఇయర్స్ పాజిటివ్ అనమాట. సో అలా ఇక్కడ చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు సో కరెంట్ వచ్చి ఇక్కడ నెగిటివ్ ఉందన్నమాట. సో తర్వాత అన్నీ పాజిటివ్ ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ రత్నమణి మెటల్స్కు నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ ఏపీఎల్ అపోలోస్ నెగిటివ్ ఉందన్నమాట. ఇక్కడ ఎందుకు నెగిటివ్ ఉండదని తెలుసుకోవాలన్నమాట. సో అంటే ఇక్కడ వీళ్ళు 2 విషయాలు చేసిండొచ్చు అనమాట. ఒకటి వచ్చి ఏమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిండొచ్చు, దానివల్ల అది నెగిటివ్ ఉండొచ్చు. అలాగే డివిడెండ్ అనేది ఎక్కువ ఇచ్చిండొచ్చు అనమాట, దానివల్ల కూడా నెగిటివ్ ఉండొచ్చు. సో ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఎందుకు నెగిటివ్గా ఉంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఓవరాల్గా రత్నమణి మెటల్స్కు అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్గా ఉంది. ఇది 2 కంపెనీలకు మంచిదన్నమాట. సో తర్వాత ఇక్కడ మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ చూసినామంటే ఇది 5.04 అయితే ఇది 2.62 అనమాట. అంటే ఇక్కడ మార్కెట్ క్యాప్ టు సేల్స్ అంటే కరెంట్ మార్కెట్ క్యాప్కు సేల్స్కి ఎలా ఉంది, ఇది వచ్చి 5 టైమ్స్ ఉందన్నమాట రత్నమణి మెటల్స్, ఇది వచ్చి 2 టైమ్స్ ఉందన్నమాట, 2.6 టైమ్స్. ఇక్కడ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది చీప్గా ఉందన్నమాట మార్కెట్ క్యాప్ టు సేల్స్ కంపేర్ చేసినప్పుడు. ఓకే, తర్వాత డివిడెండ్ పేఅవుట్ రేషియో చూసినామంటే ఇది 16.5% అనమాట, ఇక్కడ 21.6% అనమాట. సో ఇక్కడ డివిడెండ్ పేఅవుట్ రేషియోస్లో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో ఎప్పుడైనా డివిడెండ్ పేఅవుట్ రేషియో అనేది తక్కువ ఉంటే అది మంచిదన్నమాట. సో ఇక్కడ వీళ్ళు తక్కువ ఉండదన్నమాట, ఇది పాజిటివ్. తర్వాత క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ చూసినామంటే వీళ్ళు 153 crores ఉంది, అలాగే ప్రిసీడింగ్ ఇయర్ 107 crores అనమాట. సో టోటల్గా ఇక్కడ వీళ్ళు 260 crores క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి చూసినామంటే ఇక్కడ 360,504, సో ఇక్కడ 864 ఉందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇంతకుముందు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినాము. సో ఇక్కడ చూసినామంటే ఫ్రీ క్యాష్ ఫ్లో రత్నమణి మెటల్స్ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ అపోలో ట్యూబ్స్కు నెగిటివ్ అనమాట. ఎందువల్లంటే ఇక్కడ వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నారు, దీనివల్ల పాజిటివ్ ఉందన్నమాట, నెగిటివ్ ఉంది. అంటే వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారంటే ఫ్యూచర్లో వీళ్ళ రెవెన్యూస్ అలాగే ప్రాఫిట్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో దీనివల్ల సో ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది తక్కువ ఉందన్నమాట, నెగిటివ్లో ఉందన్నమాట. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట బోత్ కంపెనీస్కు. సో ఇప్పుడు లాస్ట్ కొన్ని క్వార్టర్స్లో వీళ్ళ సేల్స్ ప్రాఫిట్స్ అనేది ఎలా పెరుగుతున్నాయో అనేది చెక్ చేస్తాము. సో ఇక్కడ మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. సో ఇక్కడ మనకు రిజల్ట్స్ అనేది సెప్టెంబర్ 20 నుండి ఇప్పుడు సెప్టెంబర్ 2023 వరకు ఉందన్నమాట. సో ఇక్కడ రత్నమణి మెటల్స్, సెకండ్ వచ్చి ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. సో రత్నమణి మెటల్స్ చూసినామంటే 2020లో 577 crores ఉంటే సో ఇప్పుడు 1131 crores అనమాట. సో ఇక్కడ దగ్గరగా 100% పెరిగిందనమాట. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే ఇక్కడ 2200 crores నుండి 4600 అనమాట. సో ఇక్కడ చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 100% కన్నా కొంచెం ఎక్కువ పెరిగిందనమాట. సో ఇక్కడ 2020 సెప్టెంబర్ నుండి 23 సెప్టెంబర్ వరకు ఇక్కడ చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ సేల్స్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినామంటే రత్నమణి మెటల్స్ 2020లో 82 crores ఉంటే సో ఇప్పుడు ఇది 245 crores ఉందన్నమాట. సో 80 crores నుండి 245, 8 days 24 అంటే 3 times పెరిగిందనమాట. అదే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే 169 crores నుండి సో 325 అనమాట. సో ఇక్కడ డబుల్ అయిందనమాట. కానీ రత్నమణి మెటల్స్ అనేది ట్రిపుల్ అయిందనమాట. అంటే వీళ్ళకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది రత్నమణి మెటల్స్ బాగుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసామంటే రత్నమణి మెటల్స్కి ఎలా ఉంది 14%, 18, 23. సో ఇక్కడ ఇంప్రూవ్ అయిందనమాట. మళ్ళీ ఇక్కడ తగ్గింది 16, 14, మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో ఇప్పుడు కరెంటు చూసినామంటే 20%, 18%, 22%. రత్నమణి మెటల్స్ 14% నుండి 22%కు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే 8% నుండి 7%. ఇక్కడ చూసినామంటే వీళ్ళు 8, 9, 8, 10 అలాగా 7, 8% ఉందన్నమాట. సో ఇక్కడ
ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో రత్నమణి మెటల్స్కు 22% ఉంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు చూస్తున్నామంటే 7% ఉందన్నమాట. అలాగే వీళ్ళు కాన్స్టెంట్గా అనమాట 8%, 9% అలాగా. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో రత్నమణి మెటల్స్కి అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే వీళ్ళు 76 crores నుండి 221 crores పెంచారనమాట. అంటే ఇక్కడ ట్రిపుల్ అయిందనమాట. అదే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే 138 crores నుండి 277 crores అనమాట. ఓకే, వీళ్ళకి డబుల్ అయిందనమాట. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది రత్నమణి మెటల్స్కి అనేది బాగుందనమాట. నెక్స్ట్ ట్యాక్స్ చూసినామంటే సో వీళ్ళు 25%, 19, 25 అలాగే 25, 26% అలా పే చేస్తున్నారు. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కూడా సేమ్ దగ్గర అలాగే ఉంది. సో మనం దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెట్ ప్రాఫిట్స్ చూసినామంటే ఇక్కడ 2020లో 57 crores ఉంటే ఇప్పుడు వచ్చి 164 crores అనమాట. 57 crores నుండి 164 crores పెంచినారు. సో దగ్గర 2.5 times పెంచినారు అనమాట. అది వీళ్ళు చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 103 crores నుండి 203 crores డబుల్ అయిందనమాట. సో ఇక్కడ కూడా నెట్ ప్రాఫిట్ అనేది రత్నమణి మెటల్స్కి అనేది బాగా వచ్చిందనమాట. సో ఓవరాల్గా సేల్స్ అనేది 2020 నుండి 2023 చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కొంచెం ఎక్కువ పెరిగిందనమాట. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ ఇవంతా చూసినామంటే రత్నమణి మెటల్స్కు బాగున్నాయన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు 2015 నుండి 2023 వరకు వీళ్ళ సేల్స్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాము. సో ఇక్కడ ఇయర్ వైజ్ అనమాట. ఇక్కడ సేల్స్ చూసినామంటే రత్నమణి మెటల్స్కు 1688 crores నుండి 4474 crores అనమాట. సో ఇక్కడ దగ్గర వీళ్ళు ట్రిపుల్ అయిందనమాట. అది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ నుండి 3000 crores నుండి 16,000 అనమాట. సో ఇక్కడ సేల్స్ అనేది వీళ్ళకు 5 times పెరిగిందనమాట. సో ఇక్కడ సేల్స్ అనేది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసినామంటే సో రత్నమణి మెటల్స్కు 18%, 17%, 18% అలాగా 17%. సో వీళ్ళు 16, 17, 18% మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అదే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే ఇక్కడ 6%, 7%, 9%, 7, 6. సో ఇక్కడ 2015లో 6% ఉంది, ఇప్పుడు కూడా 6% అనమాట. వీళ్ళకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు ఎక్కువ పెరగట్లేదు అనమాట. సో కానీ రత్నమణి మెటల్స్కి అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది రత్నమణి మెటల్స్కు పాజిటివ్ అనమాట. తర్వాత ఇక్కడ మెటీరియల్ కాస్ట్ చూసినామంటే సో రత్నమణి మెటల్స్కు 66%, 66, 62 అలాగే 66. సో వాళ్ళు 65, 66% దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. అది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అంటే 87, 86, 82, 87. సో వీళ్ళు 87 అంటే వీళ్ళకు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట, రత్నమణి మెటల్స్కు తక్కువ ఉందన్నమాట. సో దీనివల్ల వాళ్ళకు ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో అది ఎందుకు వస్తుందని మనం అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ చూసినామంటే సో రత్నమణి మెటల్స్ 5%, 6%, 6%, 5%. సో ఇక్కడ 5% దగ్గర ఉందన్నమాట. సో అదే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అంటే 1%, 2%, 2%, 1%. సో వీళ్ళు 1% ఉందన్నమాట. అంటే ఇక్కడ ఎంప్లాయీ కాస్ట్లో రత్నమణి మెటల్స్ కన్నా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది శాలరీస్ తక్కువ తీసుకుంటారు అనమాట. సో ఇది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు పాజిటివ్ పాయింట్ అనమాట. సో మెటీరియల్ కాస్ట్లో రత్నమణి మెటల్స్ పాజిటివ్ పాయింట్. సో నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ చూసినామంటే వీళ్ళు 173 crores నుండి సో 512 crores పెరిగిందనమాట. సో ఇక్కడ ట్రిపుల్ అయిందనమాట రత్నమణి మెటల్స్కు. అదే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే 64 crores నుండి 642 అనమాట. సో ఇక్కడ సో 10 times పెరిగిందనమాట. సో ఇక్కడ 4 times పెరిగితే 3 times పెరిగితే ఇక్కడ 10 times పెరిగిందనమాట ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ నెట్ ప్రాఫిట్స్. అంటే వీళ్ళు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ సేల్స్ ఎక్కువ పెంచుతున్నారు, దానివల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా పెరిగిందనమాట. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినామంటే రత్నమణి మెటల్స్ ఎక్కువ ఉంది. సో నెట్ ప్రాఫిట్ చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కి ఎక్కువ పెరిగింది. సో దీనివల్ల దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెరిగిందనమాట. అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో చూసినామంటే ఇక్కడ షేర్ క్యాపిటల్ రత్నమణి మెటల్స్ 9 కాన్స్టెంట్గా ఉందన్నమాట. అంటే వీళ్ళు బోనసెస్ ఇట్లాంటివి ఏమి ఇవ్వలేదు.
తర్వాత 2023లో ఇక్కడ 9 crores నుండి 14 crores పెరిగిందనమాట. సో ఇక్కడ డైల్యూట్ అయింది. అదే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూసినామంటే 23 crores నుండి 24 crores పెరిగింది, 24 నుండి 25 పెరిగింది, 25 నుండి 50 పెరిగింది, 50 నుండి 55. అంటే వీళ్ళు కొంచెం డైల్యూట్ చేసినారనమాట షేర్ క్యాపిటల్. సో డైల్యూట్ చేయడం వల్ల వీళ్ళ ప్రైస్ అనేది తక్కువ ఉందన్నమాట. రత్నమణి మెటల్స్ అనేది వాళ్ళు ఎక్కువ డైల్యూట్ చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. తర్వాత డెబ్ట్ టు ఈక్విటీ చూసినామంటే సో రత్నమణి మెటల్స్ అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది 0 ఉందన్నమాట. అంటే రెండు కంపెనీస్ 0 డెబ్ట్ కంపెనీస్ అనమాట. కానీ మనం కంపేర్ చేసేటప్పుడు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు కొంచెం డెబ్ట్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్ఓసి చూసినామంటే రత్నమణి మెటల్స్కు ఓకే 20%, 27% అట్లా ఉంది. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు 32%, 27. సో ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. సో రత్నమణి మెటల్స్ అనేది కొంచెం పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట రత్నమణి మెటల్స్కు. సో అలాగే రత్నమణి మెటల్స్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ డివిడెండ్ ఎలా ఇచ్చినారో చెక్ చేస్తాం. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ బీఎస్సీ వెబ్సైట్లో వీళ్ళు 2012 నుండి డివిడెండ్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసినామంటే ₹2 నుండి ₹5 పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. మళ్ళీ 5 నుండి 5, మళ్ళీ తర్వాత 6కి పెరిగిందనమాట. తర్వాత 6 నుండి 10కి పెరిగింది, 10 నుండి 12, 12 నుండి 14, మళ్ళీ 14, తర్వాత 3.5, 5. సో ఇక్కడ వరకు పెరుగుతూ పోయిందనమాట. అలాగే ఇక్కడ చూసినాం 2021లో 1:1 ఇచ్చినారు. సో దానివల్ల ఇక్కడ ₹14 నుండి 3.5. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే వీళ్ళు ఇక్కడ స్ప్లిట్ చేసినారు ₹10 నుండి ₹2కు, అలాగే బోనస్ ఇచ్చినారు అనమాట. సో దీనివల్ల స్ప్లిట్ చేసినారు, బోనస్ చేసినారు. అంటే ఇక్కడ ₹10 నుండి ₹2 అంటే 5 చేసినారు, అలాగే 1:1 బోనస్ అనమాట. టోటల్గా ₹10 దాన్ని 10 పార్ట్స్ చేసినారనమాట. సో ఇక్కడ అది చేయకముందు దీని డివిడెండ్ ₹14 ఉంది. ₹14 నుండి 3.5 తగ్గిందనమాట. యాక్చువల్గా అయితే ఇది నెగిటివ్, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వీళ్ళు స్ప్లిట్ ఇచ్చినారు, అలాగే బోనస్ చేసినారనమాట. సో దానివల్ల అంటే ఒక ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టాక్ను 10 పార్ట్స్గా చేసినారనమాట. అంటే ముందు ₹14 ఇచ్చినారు, 10 పార్ట్స్ చేసిన తర్వాత డివిడెండ్ ఎలా వచ్చినారంటే 3.5. యాక్చువల్ మనకి ఇక్కడ ₹35 ఇచ్చినట్టు అనమాట. అలాగే మనము బోనస్ అలాగే స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేసుకుంటే, అలాగే ఇక్కడ ₹5 అంటే 10 × 5 ₹50 ఇచ్చినట్టు అనమాట. ₹5 కాదు, ₹50 ఇచ్చినట్టు అనమాట. ఎందుకంటే వాళ్ళు 1:1 బోనస్ చేసి ఇచ్చినారు, అలాగే ₹10 నుండి ₹2కు స్టాక్ స్ప్లిట్ చేసినారు అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ డివిడెండ్ అనేది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు పెరుగుతూ వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే రత్నమణి మెటల్స్ చూసినామంటే ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో వీళ్ళు 2001లో ₹1, తర్వాత ₹5, ₹7. సో 2007, 8 అప్పుడే ఎక్కువ ఇస్తున్నారు అనమాట. తర్వాత 2009లో 1.8. సో తర్వాత 2.2, 2.5, 3, 4, 4.5, 5.5, 5.5, 5.5, 6, 9, 12, 14. సో ఇక్కడంతా పెరుగుతూ పోయిందనమాట డివిడెండ్ అనేది. ఇది పాజిటివ్ పాయింట్. ఇక్కడ తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గిందని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినామంటే 2022 జూన్లో 1:2 అంటే 2 షేర్స్కు 1 షేరు బోనస్గా ఇచ్చినారనమాట. సో దీనివల్ల డివిడెండ్ కూడా తగ్గిందనమాట. సో యాక్చువల్గా 2కు 1 ఇచ్చినట్టే 3 పార్ట్స్ చేసినట్టనమాట. సో అంటే ఇక్కడ మనకు దగ్గర ₹28 ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ కూడా డివిడెండ్ పెరిగింది. సో ఇక్కడ 12 అంటే సో ₹36 ఇచ్చినట్టు అనమాట. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో గుడ్డిగా మనము ఏది నమ్మేయకూడదు అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా సరే నెంబర్స్ని బట్టి మనం స్టోరీ అల్లుకొని డెసిషన్ తీసుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు ఏమైనా స్ప్లిట్ చేసినారేమో చూస్తాము. ఇక్కడ బోనస్ షేర్స్ ఉన్నాయి. సో స్ప్లిట్ అనేది లేదనమాట. అంటే 2001 కన్నా ముందే స్ప్లిట్ చేసినారనమాట. సో ఇప్పుడు ఈ డివిడెండ్స్లో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కన్నా రత్నమణి మెటల్స్ వాళ్ళు డివిడెండ్స్ బాగా ఇచ్చినారనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా మన ఈ వీడియోని బట్టి మనకు ఏమర్థమైందో చెక్ చేస్తాము. సో ఇక్కడ చూసినామంటే సో పిఈ అనేది రత్నమణి మెటల్స్ బాగుంది, అలాగే బుక్ వాల్యూ అనేది బాగుంది, అలాగే డివిడెండ్ వీల్డ్ అనేది బాగుందన్నమాట. అలాగే ఆర్ఓసి అనేది కరెంట్ బాగుందన్నమాట. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అలాగే లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ చూసినామంటే రత్నమణి మెటల్స్కు బాగా వచ్చిందనమాట.
సో 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్ చూసినామంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు బాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది పెద్ద కంపెనీ అనమాట. ఇది 47,000 crores అయితే ఇది 24,000 crores అనమాట. అంటే రత్నమణి మెటల్స్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కంపారిజన్ చిన్న కంపెనీ. సో దానిలో దీని గ్రోత్ ఎక్కువ ఉందన్నమాట రీసెంట్గా. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ రీసెంట్గా దాని గ్రోత్ కొంచెం తగ్గిందనమాట. అలాగే సో ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది రెండు దానికి పాజిటివ్ ఉంది, ఒక దగ్గర మాత్రం నెగిటివ్ ఉందన్నమాట. ఇక్కడ సో ఎందువల్ల అంటే వీళ్ళు బోత్ రత్నమణి మెటల్స్ అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. సో దీనివల్ల నెగిటివ్ ఉంది. సో ఇక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో రెండు కంపెనీలకు సేల్స్ అలాగే ప్రాఫిట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ అలాగే ఇయర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. సో సేల్స్ చూస్తే రత్నమణి మెటల్స్ కన్నా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ సేల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది రత్నమణి మెటల్స్కు ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ గ్రోత్ కూడా రత్నమణి మెటల్స్కు ఎక్కువ ఉందన్నమాట, అంటే రీసెంట్గా. సో అలాగే 2015 to 2023 చూసినామంటే సేల్స్ అనేది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కి ఎక్కువ ఉన్నాయి, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది రత్నమణి మెటల్స్కు ఎక్కువ ఉందన్నమాట. తర్వాత మెటీరియల్ కాస్ట్ చూసినామంటే రత్నమణి మెటల్స్కు మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కు మెటీరియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఎంప్లాయీ కాస్ట్ చూసినామంటే రత్నమణి మెటల్స్కి 5% ఉంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 1% అనమాట. అంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మేనేజ్మెంట్ తక్కువ శాలరీ తీసుకుంటారు అనమాట. అలాగే వీళ్ళు ఎక్కువ ఆటోమేషన్ చేసి ఉంటారు, దానివల్ల వీళ్ళు ఎంప్లాయీస్కు తక్కువ శాలరీ ఇస్తుంటారు అనమాట. సో నెట్ ప్రాఫిట్ చూసినామంటే గ్రోత్ అనేది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కి ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ షేర్ క్యాపిటల్ చూసినామంటే రత్నమణి మెటల్స్ వాళ్ళు ఓన్లీ ఒకసారి మాత్రం 2:1 బోనస్ చేస్తున్నారు, దానివల్ల ఇక్కడ మాత్రమే వీళ్ళది డైల్యూట్ అయింది, కానీ వీళ్ళు ఇక్కడ ఎక్కువ డైల్యూట్ అయిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్ఓసి చూసినామంటే సో కరెంట్ రత్నమణి మెటల్స్ కొంచెం గ్రోత్ మోడ్లో ఉంటే ఇది వచ్చి తగ్గిందనమాట 32% నుండి 27%. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఓవరాల్గా రత్నమణి మెటల్స్ కన్నా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మార్కెట్ క్యాప్ డబుల్ ఉంది అనమాట. కానీ రీసెంట్గా లాస్ట్ 4 quarters నుండి ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. రత్నమణి మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు రత్నమణి మెటల్స్కు ఎక్కువ గ్రోత్ ప్రాఫిట్స్ వస్తున్నాయన్నమాట. సో దానివల్ల లాస్ట్ 6 monthsలో రత్నమణి మెటల్స్ అనేది దాని ప్రైస్ బాగా పెరిగింది, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రైస్ తగ్గిందనమాట. సో ఇక్కడ మనము నెంబర్స్ని బట్టి మనము ఒకటి ఏది బెస్ట్ అనేది అనలైజ్ చేసుకుంటూ వచ్చినామన్నమాట. ఇక్కడ నా ఓన్ అభిప్రాయం కాదు అనమాట. సో నెంబర్స్ని బట్టి నేను ఎలాగో మీరు కూడా అలాగే డెసిషన్ తీసుకొని సో మీరు ఓన్గా థింక్ చేసి కామన్ సెన్స్ యూజ్ చేసుకుని అప్పుడు బై చేయండి అనమాట. సో మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.